హాయ్ అండి. చాలా సింపుల్గా హంగామా ఏమీ లేకుండా మంచిగా చేపల పులుసునైతే తయారు చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓకే, ఇక్కడ ముందుగా కొంచెం చింతపండు తీసుకొని నీట్గా కడిగి వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం చేపల ముక్కల్ని మనం నీట్గా కడిగి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక 1.5 స్పూను కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1.5 స్పూన్ సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ అండి. ఫ్రెష్గా తయారు చేసింది వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి అలా చూస్తున్న విధంగా, అలాగే టమాటా కూడా పెద్ద సైజు ఒకటి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా అలా కలపండి. చేత్తో అయినా పర్లేదు, గరిటెతో అయినా పర్లేదు. ముళ్ళులు ఉంటాయి, కొంచెం గుచ్చుకుంటున్నాయని నేను గరిటెతో అలా తిప్పుతున్నానండి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు రసం ఉంది కదండి, అది కూడా వేసి కొంచెం వాటర్ చేప ముక్కలు మునిగే వరకు వేయండి. వాటర్ వేసి అలా మంచిగా గరిటెతో కలిపి మంచిగా ఇప్పుడు మనం దీన్నైతే స్టవ్ మీద పెట్టేసేద్దామండి. కుక్ అయిపోతుంది మంచిగా. ఒక 15 or 20 minutes మీడియం ఫ్లేమ్లో మంచిగా అలా ఉంచి ఒక 5 నిమిషాలకు ఒకసారి కదుపుతూ ఉండాలి, అడుగంటుకోకుండా. అప్పుడే మంచిగా ఉంటుందండి. గరిటె పెట్టకుండా అలా తిప్పుతూ ఉండండి. దగ్గరకు వచ్చినప్పుడు ఒక 1.5 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ మెంతి పొడి, లాస్ట్ వేసింది మెంతి పొడి అండి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసి మరొకసారి మంచిగా అలా తిప్పండి. ధనియాల పొడిలో నేను లవంగాలు, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకుంటానండి. ఎప్పుడు అదే యూజ్ చేస్తూ ఉంటాను అన్ని కర్రీస్లో. మెంతి పొడి మాత్రం అప్పుడే ప్రిపేర్ చేసి ఒక 1/2 స్పూన్ వేసాను. ఎక్కువ వేయొద్దు, చేదుగా వస్తుంది. ఎక్కువ ఫిషెస్ అయితే కొంచెం ఎక్కువ వేయండి. అలా తిప్పుతూ ఉండాలి ఒక 5 minutesకి ఒకసారి. గరిట అయితే పెట్టద్దు, అది ముక్కలన్నీ చిదిమినట్టు అయిపోతాయి కదా. అంతే అండి. అలా దగ్గరగా వచ్చే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకొని మంచిగా అడుగంటకుండా చూసుకుంటూ చేసుకున్నట్లయితే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఫిష్ కర్రీలోకి అయితే మేము రాగి సంగటి అలాగే బ్రౌన్ రైస్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే. అస్సలు హంగామా ఏమీ ఉండదు, హడావిడి ఉండదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి.